సో, పాలియేటివ్ కేర్ అనేది 2 స్టేజెస్‌లో స్టార్ట్ జేయొచ్చు. సో, ఎర్లీ స్టేజ్ పాలియేటివ్ కేర్, లేట్ స్టేజ్ పాలియేటివ్ కేర్. ఎర్లీ స్టేజ్ పాలియేటివ్ కేర్ అంటే డే 1 నుంచి డయాగ్నోసిస్ అయిన హ్మ్. డే 1 నుంచి స్టార్ట్ చేస్తే దాన్ని ఎర్లీ పాలియేటివ్ కేర్ అంటాము. ఓకే. సో, లేట్ పాలియేటివ్ కేర్ అంటే యూజువల్‌గా ట్రీట్మెంట్ ఎగ్జాషన్ ఓకే. అంటే సర్జరీ గాని, కీమోథెరపీ, రేడియేషన్ పేషెంట్‌కి ఇట్లాంటివి ఏమి అందించలేము. హ్మ్. ఇక పేషెంట్ ఉన్నన్ని రోజులు బాగుంటే చాలు అన్నట్టు. లేట్ స్టేజ్‌లో వస్తే దాన్ని లేట్ పాలియేటివ్ కేర్ అంటాము. ఓకే. సో, ఎర్లీ పాలియేటివ్ ఉంటది, లేట్ పాలియేటివ్ ఉంటది. బట్ మీరన్నట్లు ప్రస్తుతము ఇండియాలో మనం ఎక్కువగా చూస్తుంటే లేట్ పాలియేటివ్ కేర్ అనేదే ఎక్కువ ఇండియాలో ఉంది. ఎక్కువుంది. సో, హ్మ్. అందుకే అదొక అపోహ మాత్రమే. మీరన్నట్టు హ్మ్. అపోహ. హ్మ్. సో, లేట్ పాలియేటివ్ కేర్ రన్ అయితుంది కాబట్టి, పాలియేటివ్ కేర్ వస్తే కొంతమందికి అపోహలు గూడా ఉంటాయి. పాలియేటివ్ కేర్ వస్తే, పాలియేటివ్ కేర్ తీసుకుంటే హ్మ్. ఎండ్ స్టేజ్‌లో ఉన్నట్టు, లేకపోతే తొందరగా చనిపోతారని. సో, అట్లాంటి అపోహలు గూడా ఉన్నాయి. బట్ నాట్ అవి ఎగ్జాక్ట్‌లీ. నాట్. సో, మనం జూసుకుంటే టు బి హానెస్ట్ మనము ఎర్లీగా స్టార్ట్ జేస్తే వెన్ వి స్టార్ట్ ఎర్లీ పాలియేటివ్ కేర్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా కొంచెం బెటర్ ఉంటది. మెరుగుపడుతుంది.